హలో హలో అక్క. చెల్లి ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. తిన్నావా లేదా? తిన్నా. నువ్వు? తిన్నా, ఇప్పుడు అయింది. ఏం చేస్తున్నావు ఏంటి? ఏం లే అక్క, ఇలా మా కాలేజ్ లో ఉమ్, ధర్నాలు అవుతున్నాయి. అదే అదే చూసాను, అందుకే ఫోన్ చేశాను. అదే టీవీలో వీడియోస్ లో అన్ని చూపిస్తున్నారు. ఉమ్, ఏదో 300 వీడియోస్ పైనే వస్తున్నాయని, 300 వీడియోలు ఉన్నాయని. అవి అన్నీ ఫేక్ అక్క. నార్మల్ గా వాళ్ళేమో పుకార్లు పుట్టించి మాట్లాడుతున్నారు అంతే. ఆ, వీడియోస్ ఏం లేవు, కెమెరాస్ కూడా ఏం లేవు. ఆ, ఉమ్, ఓ, మరి అదే అన్ని ట్విట్టర్లో, టీవీలో ఎక్కడ ఏది చూసినా అవును. అదే చూపిస్తున్నారు. చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు అది. అదే ఏదో 300 వీడియోలు అంటున్నారు, నిజమేనా? అవి నిజమేం కాదక్క. నార్మల్ గా ఎవరో అంటే ఎవరో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వాళ్ళు ఎలా ఎఫర్ట్స్ అంటే లవర్స్ అన్నమాట వాళ్ళు. ఆ, వాళ్ళిద్దరు ఇంతకు ముందు ఓయో రూమ్ కి వెళ్ళి వాళ్ళ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నది వాళ్ళ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకున్నాడంట. ఓకే ఓకే. అవి వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ బయటపడినాయి, కానీ వాష్రూమ్ లో అంటే కాలేజ్ లో వాష్రూమ్ లో కెమెరాస్ అవేమీ లేవు. ఆహా, ఓకే. అయితే ఇప్పుడు అక్కడ చెక్ చేశారా ఏమన్నా ఉన్నాయా అన్ని లేదా చెక్ అని? చేశారు, ఫోన్స్, ల్యాప్టాప్స్, అంటే మా రూమ్స్ ఆ, అన్ని అన్ని చెక్ చేశారు అనమాట. ఓకే. ఏమి దొరకలేదా? ఏమి ఏ క్లూ దొరకలేంది ఇంకేం చేస్తారు అక్క. ఆ, ఏ వీడియోలని ఎవరన్నా అసలు ఇప్పుడు ఏమీ లేకుండా. ఆ, వీడియోస్ అంటే ఇప్పుడు వాష్రూమ్ లో పెట్టారనుకో, ఇప్పుడు కొన్ని వేల మంది వెళ్తానే ఉంటారు వాష్రూమ్ అమ్మాయిలు. అవును. ఇప్పుడు ఆ వీడియోస్ తీసేయాలనుకో, పోనీ ఒక వీడియో అన్నా బయటికి రావాలి కదా. అవును అవును, ఒక ఇప్పుడు వీడియో ఒకటి కూడా బయటకు కూడా రాలేదు కదా. ఇప్పుడు ఒకటి రాలేదు బయటికి అనేది. ఆ, ఆ, సో అది అంతా ఫేక్ గా అనేసి అంటున్నారు ఆ, అందరు. ఓకే ఓకే. అదే వస్తావేమో ఇంటికి 2 రోజులు ఉండి వెళ్తావని చేశాను. అలా జరుగుతున్నాయని ఎందులో చూసినా ఇవే చూపిస్తున్నారని భయం వేసి చేశాను నేను. ఎలా ఉంది ఏంటి అక్కడ? మీరేమి కంగారు పడాల్సిన ఏమీ లేదులే అక్క. అంటే నేను వస్తాను ఇంటికి. అదే ఎలాగా వినాయక చవితి వస్తుంది కదా. నెక్స్ట్ వీక్ ఎలా వస్తాలే వినాయక చవితి కల్లా. ఇప్పుడు అంటే ఏం లేదు. ఇప్పుడు ఓకే ఇష్యూ ఓకే, అంటే అంతా ఓకే అదే. కదా. ఇష్యూ అంటే ఏం లేదక్క. నార్మల్ గా వాళ్ళిద్దరు ఓయో రూమ్స్ కి వెళ్ళింది కొడాలి నానికి తెలిసింది. వాళ్ళు ఆహా, అంటే ఇప్పుడు ఓకే. కొడాలి నాని వాళ్ళిద్దరిని మందలించి ఆయన పరువు ఎక్కడ అంటే పోతుందా? అబ్బాయి కూడా వైసీపీ అంట. ఆహాహా, ఓకే. సో కొడాలి నాని కూడా వైసీపీ కదా, మాజీ ఎమ్మెల్యే కదా అక్కడ. ఆ, అయితే ఉమ్, ఆయన వాళ్ళిద్దరికి మందలించి ఆయన పరువు ఎక్కడ బయట అంటే ఎక్కడ పడుతుంది. పోతుంది అనే భయంతో ఇవన్నీ దాచారనమాట. ఆహాహా, ఓకే. అక్కడైతే గొడవలు ఏం లేవు కదా, అంతా బానే ఉంది కదా. గొడవలు ఏం లేవు. గొడవలు అంటే ఆహా, ఇంక ధర్నా చేస్తున్నారు అందరూ. ఆ, సోషల్ మీడియా అంతా వైరల్ అవుతుంది బాగా. అవునవును చూశాను. ఉమ్, అయితే వినాయక చవితికి వస్తావా అయితే? నువ్వు అవును. వచ్చే ముందు ఒక రోజు ముందు చెప్పు, భావన నాన్న పంపిస్తాను. మీ ఫ్రెండ్ భావన ఏం చేస్తుంది? బాగుంది తను. ఓకే. వస్తే నాకు ముందు రోజు ఫోన్ చేయి. సరే నేను అక్క. వినాయక చవితికి ఎవరో ఒకరిని పంపిస్తాను, ఇద్దరు కలిసి వద్దురు గాని. అదే మహిళా పోలీసులు ఉన్నారు ఇక్కడ మా దగ్గరలో. ఓకే సేఫ్ ఓకే, గానే ఉన్నారా ఉంది. అంతా? ఇక్కడ అంతా ఓకే. సేఫే. వాళ్ళు ఉన్నారు కదా పోలీసు వాళ్ళు, మహిళలు వాళ్ళు. అలా ఉన్నారా లేడీస్ అయితే వాళ్ళు? వాళ్ళు ఉంటే ఇంకే ప్రాబ్లం ఉండదు కదా. ఓకే ఓకే, అంతా బానే ఉంది అయితే. బానే ఉంది. నాన్నలు ఓకే. బాగున్నారా? బానే ఉన్నారు, అందరూ బానే ఉన్నారు. అదే నీ గురించి ఇలా చూసి ఏంటి ఇలా చూపిస్తున్నారు, ఎలా ఉన్నావు ఏంటో అని ఫోన్ చేశాను. వచ్చేమందాం ఇంటికి బాగోకపోతే అని. కంగారు ఏం పడొద్దని చెప్పు నాన్న వాళ్ళకి, అమ్మ. సరే సరే చెప్తాను, నువ్వు జాగ్రత్త మరి. నేను ఫోన్ చేయి, జాగ్రత్త. వచ్చే ముందు రోజు చేస్తే నేను పంపిస్తాను, వద్దు కానీ. జాగ్రత్త మరి. సరే అక్క. ఓకే ఓకే, బాయ్ చెల్లి. సరే అక్క, బాయ్. జాగ్రత్త మీరు కూడా నాన్న. సరే 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 సరే, ఓకే. బాయ్.